ప్రార్థన చేసుకుందాం. ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తంలో పాలు పొందక మునుపు మనమే పరీక్ష చేసుకోవడానికి వాక్య ప్రత్యక్షతలోని దేవుడు మనతో మాట్లాడినట్టు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలు ఏకీభవించండి. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన మహారాజువు, సమస్త దేవతలపైన మహత్యంగల మహారాజువు, ప్రభా భూమికి రాజు అయి ఉన్నావు, అన్యజనులకు రాజు అయి ఉన్నావు. ప్రభా అటువంటి రాజునైన నిన్ను గణపరచడానికి, ఆరాధించడానికి దరిద్రులమైన మమ్మల్ని కూడా మీరు జ్ఞాపం చేసుకున్నారు. ప్రభా నువ్వు మాత్రమే వసిస్తూ, ప్రభా శ్రీమంతుడిగా, రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువా, పరిశుద్ధుడైన రాజువైన నిన్ను ఆరాధించడానికి మమ్మల్ని కూడా మీరు బేతనేక నడిపించారు, సహవాసం ఇచ్చారు, క్షేమం ఇచ్చారు, జీవాన్ని ఇచ్చారు, నీ స్వరాన్ని ఇచ్చారు, నిన్ను చూసే ఆధిక్యత ఇచ్చారు. నిన్ను ఆరాధించడానికి ప్రభా మమ్మల్ని ధన్యులుగా చేస్తావు. మీకు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తాం. ఇది మేము పొందామంటే ప్రభా ఈ లోకానికి నీవు నరుడిగా వచ్చావు, శరీరం నలగొట్టబడ్డది, రక్తమంతా మా కొరకు కాచావు. నేను ఆ బల్ల మాకు జ్ఞాపం చేసేది, మా స్థితి ఏంటో మాకు తెలియజేస్తుంది, నువ్వేమై ఉన్నావో తెలియపరుస్తుంది. ఈ సమయంలో ప్రభా నీ వాక్య ప్రత్యక్షతలోంచి మమ్మల్ని దర్శించండి. మమ్మల్ని మేమే పరీక్ష చేసుకుని సిద్ధపడి కృతజ్ఞతాపూర్వకంగా తీసుకోవడానికి మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ, ప్రభు కూడి వచ్చిన వారిని బట్టి మీకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఇంకెవరైతే మార్గ మధ్యలో ఉన్నారో వారిని కూడా నడిపించండి. ప్రభు నీ మహిమ కొరకు జ్ఞాపం చేసుకోండి. నీ సన్నిధి మాతో ఉంచండి, నీ సహవాసం మాతో ఉంచండి. ప్రభు మత్తయి సువార్త 10:20 నెరవేర్చండి. యోహాను సువార్త 14:26, యోహాను సువార్త 15:26, యోహాను సువార్త 16:13 మరొకసారి నెరవేర్చమని ప్రార్థన చేస్తూ, ప్రభా బలహీనైన నన్ను బలపరచండి. నీ సత్య నిమిత్తం ఎత్తుపట్టుకోమని మాకు ఇచ్చి నీ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ, ప్రభా అన్ని విషయంలో నీ కృప కోరుకుంటూ మా ప్రభును రక్షకుడు మీ కుమారుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి సహాయం కొరకు అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. గత దినాల్లో చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయము 9 బైబిల్ స్టడీలో కూడా ఈ భాగాన్ని చదువుతున్నాం. గత దినాల్లో కూడా చదువుకున్నాం. చూడండి 35వ వచనం, 9:35 అక్కడి నుంచి 41వ వచనం వరకు అందరం కలిసి చదువుకుందాం. పరిసయ్యులు వాడిని వెలివేసిరని యేసు విని వాడిని కనుగొని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావని అడిగాడు. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన యందు విశ్వాసం ఉంచుటకు ఆయన ఎవడైనా ఆయన అడుగ్గా, యేసు నీవు ఆయన చూచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించినని చెప్పి ఆయనకు మొక్కెను. అప్పుడు యేసు, చూడని వారు చూడవలను, చూసేవారు గుడ్డివారు కావాలను, తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పాను. ఆయన యొద్దన్న పరిచర్లో కొందరు ఈ మాట విని, మేము గుడ్డివారమా అని అడిగిరి. అందుకు యేసు, మీరు గుడ్డివారైతే మీకు పాపం లేకపోవును, కానీ చూచుచున్నామని మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నారు కనుక మీ పాపము నిలిచిన్నారు. చాలండి. గత దినాల్లో కూడా కొన్ని విషయాలు జ్ఞాపం చేసుకున్నాం. ఈ దినం కూడా ప్రభు ఆ గుడ్డివాడిని అడిగారు. ఏమని అడిగారండి? చదవండి. ఒక మాట ఉంటుంది, ఇక్కడ ఒక మాట ఉంది చూడండి, 35వ వచనం, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచి. ఈ సమయంలో అదే ప్రశ్న వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుతున్నావా? ఎందుకు బ్రదరు విశ్వాసం అంటారా? ఆయన యందు విశ్వాసం ఉంచితే రక్షణ ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచితే స్వస్థత ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచితే పాపి నీతిమంతుడిగా తీర్చబడతాడు, ఆయన యందు విశ్వాసం ఉంచితే సమాధానం ఉంది, ఆయన యందు విశ్వాసం ఉంచితే దేవుని పిల్లలుగా
చేయబడతారు. అదే నాన్న ఆ గుడ్డివాడిని ప్రభు అడిగారు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసి. మీ వెనకాల ఒక మాట ఉంది, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడేండుట అసాధ్యం. ఈ సమయంలో నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావా? ఆ ప్రభు ఆ దినాన్ని అడిగారు. అందుకు ఆయన ఏమన్నాడండి? ఏం చెప్పాడంటే 38వ వచనం, అంతటి వాడు ప్రభువా నేను విశ్వసించి ఇవన్నీ పొందుకున్నాడు. ఏమేమి పొందుకున్నాడండి? రక్షణ పొందుకున్నాడు, చెప్పాలి, స్వస్థత పొందుకున్నాడు, ఆయనకి గుడ్డితనం చూడలేడు, ఇవన్నీ పొందుకున్నాడు. మనం కూడా పొందుకోవాలంటే, నీతిమంతులుగా తీర్చబడాలంటే, పరిశుద్ధులుగా చేయబడాలంటే ఎవరి యందు విశ్వాసం ఉంచాలండి? ప్రభునందు విశ్వాసం ఉంచాలి. మరి ఇప్పటి వరకు కూడా మీరు ఎవరైనా సరే వచ్చి వెళ్ళిపోతూ ఉంటే నిన్ను నువ్వే నష్టపరుచుకుంటున్నావు. ఎందుకంటే సమయము ఎటువంటిదండి? మంద కాదు. ప్రతిదానికి ఏముంది? సమయం ఉంది. దేవుడిచ్చిన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ప్రభు అడుగుతున్నారు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచున్నావు. ఇంకో మాట ఉంటుంది చూడండి, అదే యోహాను సువార్త ప్రభు చెప్పారు, 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. లోకం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని తీర్పు లేదు. ఇంకా నువ్వెన్ని పాపాలు చేసావు, ఆ పాపాలన్నీ కూడా ఎవరు భరించారంటే యేసుప్రభు భరించారు. ఆయన యందు విశ్వాసం ఉంచడానికి ఏమి లేదండి? తీర్పు లేదు. ఆయన యందు విశ్వాసం వస్తే నీకు తీర్పు లేదు, కానీ ఆయన విరోధంగా జీవిస్తే తీర్పు ఉంది. ఒక మాట ఉంటే చూడండి, అదే మాట 36వ వచనం, కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్య జీవం గలవాడంట. అంటే మనం పాపం చేస్తాం, మనం దైవగ్రతకు పాత్రులం, పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఈ సూర్యుడి వేడికే మనం తట్టుకోలేకపోతున్నాం. చాలామంది ఏసీలు, చెట్లు లేదా ఫ్యాన్లు, కూలర్లు పెట్టుకుంటున్నారు. నువ్వు పాపంతో జీవిస్తే ఆ దేవుని ఉగ్రత నుండి, ఆ యొక్క ఆరిన అగ్ని నుండి ఎలా తప్పించుకుంటావు? అందుకే దేవుడిచ్చిన అవకాశం ఇదిగో, ఇదే ఏ దినమండి? రక్షణ. ఇంత గొప్ప రక్షణ నువ్వు నిర్లక్ష్యం చేసిన ఎలాగూ తప్పించుకుంటూ. అందుకే ప్రభు అడుగుతున్నారు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచిన. విశ్వాసం ఉంచకపోతే ఏముందంటండి? చదవండి, ఆయన యందు విశ్వాసం ఉంచిన తీర్పు తెచ్చబడి, విశ్వసించిన వాడికి దేవుని అద్వితీయ కుమారుని నామం విశ్వసించలేదు కనుక వానికి ఏముందండి? తీర్పు ఉంది. తీర్పు ఉంది. ఈ సమయంలో వస్తున్నావు, వెళ్తున్నావు, సమయం గడిచిపోతుంది, వయసు పెరిగిపోతుంది. రేపు ఏమి సంభవించినో మనకు తెలీదు. మన జీవం ఏ పాటిది? ఆవిరి వంటిది. అందుకే నేడనే సమయం ఉండగానే ఎవరి యందు విశ్వాసం ఉంచాలండి? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. ఒక దినాన అపోస్తలులను అడుగుతారు వాళ్ళు, రక్షణ పొందుటకు మేమేమి చేయాలంటే, అపోస్తల కార్యాలు చూడండి 16:31 చదవండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 30వ వచనమా? ఒక మాట ఉంటుంది చూడండి, 30వ వచనం, వారిని వెలుపులకు తీసుకొచ్చి అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలను. ప్రభు అదే మాట చెప్పారు, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం. ఇక్కడ కూడా అపోస్తలుడైన పౌలు గారు కూడా ఏం చెప్తున్నారండి? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందాలి. మరి పొందేవా రక్షణ? పొందిన వ్యక్తి రక్షణలో ఎదగాలి, రక్షణ కాపాడుకోవాలి. ప్రభు వస్తున్నాడు, లేఖనాలన్నీ నెరవేర్చబడుతున్నాయి. మనం ఇంకా ఏటిని చూస్తున్నాం? వాళ్ళ గురించి ప్రభు అన్నారు, ఏం చేయాలంటే చదవండి ఆ మాట, యోహాను సువార్త 9:9, గుడ్డివారు. నువ్వు ఇంకా గుడ్డివాడిగా ఉంటున్నావా? భౌతికమైన నేత్రాలు ఏంటి? లోకం మీద చూపిస్తుంది. ఆత్మీయ నేత్రాలు ఏంటి చూపిస్తాయండి? ప్రభు చూపిస్తాయి. చూడండి, ఒక మాట ఉంటుంది, ఎబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము చదవండి. 12వ అధ్యాయము 2వ వచనం, మొదటి వచనం కానీ చదువు. 12:1-2, ఎంత గొప్ప సాక్షి సమూహము
మేఘం వల్ల మన ఆవరించి ఉన్నదన మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపను విడిచిపెట్టి ఏం విడిచిపెట్టాలండి? పాపాన్ని విడిచిపెట్టాలి. ఏ వ్యక్తి అయితే పాపం చేస్తున్నాడో ఆ వ్యక్తి గుడ్డివాడు. పాపం చేసే వ్యక్తి ఎవడంటే గుడ్డివాడు. ఆ వ్యక్తి ప్రభువుని చూడలేడు. ఎందుకంటే హృదయశుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారు. మనం దేవుని చూడాలంటే ఏం విడిచిపెట్టాలండి? పాపం విడిచి. ఎందుకంటే సులువుగా చిక్కులు పెడుతుంది పాపం. దారప్రియులు తెలుసు కదా, ఆ దారం చూడండి చాలాసార్లు చిక్కులు పెడితే తీయలేం, ముడిప్పలేం. ఏం చేస్తారు? తెంపేస్తారు. పాపం కూడా అలాగే సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు నేను ఎవరైతే చూడాలండి? చూడని వారు యేసు వైపు చూడాలి, ప్రభునందు విశ్వాసం ఉంచాలి. అక్కడ ఒక మాట రాయబడ్డది, మత్తయి సువార్త 17వ అధ్యాయం. ఎలా చూడాలి? చదవండి, 17:8 చదవండి. మత్తయి సువార్త చదవక 17వ అధ్యాయం. ఎవరి వైపు చూడాలండి? విశ్వాసమును కర్తయు యేసు వైపు చూడాలంటే ఎలా చూడాలి? ఎక్కడ చూడాలి? వారు కన్నులెత్తి చూడగా అంటే పైకి చూడాలి. పైకి చూస్తే ఎవరు కనబడతారు? ప్రభు కనబడతాడు. మనం కింద చూసామనుకోండి ప్రభు కనబడ్డు. కింద ఏం కనబడుతుంది చెప్పండి? ఒక దినాన్ని లోతు భార్య వెనకకు చూడొద్దంటే చూసింది. ఏం చూసింది? ఆస్తులు, గొర్రెలు, మేకలు, ఈ సంపాదన చూసుకుని మళ్ళీ వెనక్కి చూసిందేమో. కానీ ప్రభు చూడొద్దన్నాడు. చూసి ఏమైపోయిందండి? ఉప్పు స్తంభం అయిపోయింది. ఈ యొక్క సమయంలో మనం ఎవరిని చూడాలంటే ప్రభువుని చూడాలి. ఎలా చూడాలండి? పైకి చూడాలి. పైకి చూస్తే ఎవరు కనబడతారు? ప్రభు కనబడతాడు. చూడండి, 3 విషయాలు, ప్రాముఖ్యమైన విషయాలు తెలుసుకుని చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. యోహాను రాసిన మొదటి చాలండి. ఇది చూడాలి. ఏం చూడాలండి? ఆ ప్రభు యొక్క బల్ల దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన శరీరం దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన రక్తం దగ్గరికి వచ్చినప్పుడు ఆ మాట చూడండి, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టు ప్రేమను అనుగ్రహించినో చూడుడి. ఏం చూస్తున్నాం? ప్రేమను చూస్తున్నామా? తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ, బంధువుల ప్రేమ. ఈ ప్రేమ ఏంటంటే స్థిరం కాదు. ఈ ప్రేమ ఎలాగుంటుందంటే సమయాన్ని బట్టి మారిపోద్ది. కానీ ఏ ప్రేమను చూడాలండి? దేవుని ప్రేమ చూడాలి. ఆయన రాజు, ఘనమైన మహారాజు. ఈ లోకానికి మన దారిద్ర్యం కొరకు ఆయన దరిద్రుడికి వచ్చాడు. ఆయన క్షమించే రాజు, ఆదరించే రాజు, సావాసం ఇచ్చే రాజు, ఘనత ఇచ్చే రాజు. ఇదంతా ఇవ్వడానికి ఆయన ఏం చూపించాడు? ప్రేమ. అందుకే మాట చూడండి, తండ్రి మనకి ఎట్టు ప్రేమ అనుగ్రహించినో చూడుడి. చూస్తున్నామా ప్రేమని? చెప్పండి, ఏ ప్రేమను చూస్తున్నాం? దేవుని ప్రేమను చూడాలి. ఎందుకంటే మనం ఏ స్థితిలో ఉన్నప్పుడు చూసాడు ప్రభు? చెప్పండి. చూడండి, ఒక మాట ఉంటుంది, గలతీయులకు రాసిన పత్రిక ప్రేమ గురించి 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. నేను క్రీస్తు కూడా సిలువ వేయబడి ఉన్నాను. చాలండి. ఆయన ప్రేమ ఎటువంటిదంటే నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న ప్రేమ. సౌలు అనబడిన ఆయన ఎటువంటి వాడండి? అదే మాట గలతీయుల్లో ఉంటుంది, చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చదవండి, 13వ వచనం. పూర్వవందు యోధా మతస్థుని అయినప్పుడు నేను దేవుని సంఘమును అపరిమితంగా హింసించి నాశనం చేస్తాను. ఎటువంటి వాడండి? నాశనం చేస్తున్నాడు, సంఘాన్ని హింసిస్తున్నాడు. అటువంటి వ్యక్తి అంటున్నాడు, నేను పూర్వమంది ఇటువంటి వాడిని. అయితే 2వ అధ్యాయంలోకి వచ్చినప్పుడు ఆయన అంటాడు, ఏమన్నాడండి? నన్ను ప్రేమించి నా కొరకు తను అప్పగించుకున్న ప్రేమ ఇది. ఎవరు అప్పగించుకుంటారండి? ఎవడన్నా తప్పు చేస్తే, విరోధంగా మాట్లాడితే ఆ వ్యక్తి గురించి ఏం మాట్లాడతారో అలాగే జరగాలంటారు. కానీ ఈయన అలా కాదు. ఏం చూపించాడండి?
ప్రేమ. అందుకే తండ్రి మనకి ఇట్టు ప్రేమను చూపాడు, ఆ ప్రేమను మనం ఏం చేయాలి? చూడాలి. నిజమే కదా? చూస్తున్నామా? చూడండి, ఆ ప్రేమ గురించి ఇంకో మాట ఉంటుంది. యోహాను సువార్త చదవండి. యోహాను సువార్త 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఇదే ప్రేమ అండి, ఎక్కువైన ప్రేమ. ఎవరి కొరకు? చదవండి ఆ భాగాన్ని మళ్ళీ. తన స్నేహితుల కొరకు తన ప్రాణం పెట్టువాని కంటే ఇది ఎక్కువైన ప్రేమ. ఇది ఎటువంటి ప్రేమ అండి? ఇది ఎక్కువ. ఇంక ఈ ప్రేమను ఎవరూ చూపలేరు. భార్య కానీ, బిడ్డలు కానీ, స్నేహితులు కానీ, ఇరుగు పొరుగు వారు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరు ఒకవేళ చూపినా కానీ వాళ్ళని వెళ్ళిపోతారు, మనమన్న వెళ్ళిపోతాం. ఆ ప్రేమ ఆగిపోద్ది. కానీ ఇటువంటి ప్రేమ ఏ ప్రేమ అంటే శాశ్వతమైన ప్రేమ, దేవుని ప్రేమ, శాశ్వతమైన ప్రేమ. ఈ ప్రేమ ఇంకా ఆగదు. ఆయన ప్రేమించాడు కాబట్టి ఏ ప్రేమ అండి? ఇది ఎక్కువైన ప్రేమ. ఆ ప్రేమను మనం చూడాలి. ఆ ప్రభు యొక్క శరీరం దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన రక్తం దగ్గరికి వచ్చినప్పుడు ఏదో ఆదివారం ఆచారంగా తీసుకుని వెళ్ళిపోవడం కాదు. ఆ ప్రేమను మనం చూసాలి. ఏ ప్రేమ అండి? ఇది ప్రాణం పెట్టిన ప్రేమ, ఎక్కువైన ప్రేమ. మరి చూస్తున్నామా? చూడండి, సామెతల గ్రంథంలో ఇంకో మాట ఉంటుంది. 17వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఇదే ప్రేమ అండి, విడవని ప్రేమ, స్నేహితుల కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. ఏం ప్రేమ అండి ఇది? విడవదు ప్రేమ. మనకు బాగా తెలుసు. దావీదు రాజ్యము రాజుగా చేయబడ్డాడంటే యోనాతాను ప్రేమించాడు. యోనాతాను దావీదు హృదయంతో కలిసిపోయిందంట. తనక నిజంగా ప్రేమ ఏంటంటే ఓ మాట ఉంటుంది సమూయేలు గ్రంథంలో. చూడండి, సమూయేలు 2వ గ్రంథమా ఓ మాట ఉంటుంది అక్కడ ఆయన ప్రేమ గురించి. సమూయేలు 2వ గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. నా సహోదరుడా యోనాతానా, ఏ ప్రేమ అండి ఇది? వింతైన ప్రేమ. తర్వాత రాజు అవ్వాలి. దావీదుని చంపేస్తే ఆయన రాజు, కానీ చంపలా. ఏం చేశాడంటే త్యాగం చేశాడు. దావీదుని దేవుడు చూడండి, అక్కడ మాట ఉంటుంది, నా యందు నీకున్న ప్రేమ బహు వింతైనది, స్త్రీలు చూపు ప్రేమ కంటే అది అధికమైన ప్రేమ. అంటే చూసారండి, ఏ ప్రేమ అండి ఇది? వింతైన ప్రేమ, అధికమైన ప్రేమ. ఎవరు చూపారంటే యోనాతాను. మన ప్రభువు కూడా చూపించాడు. ఏ ప్రేమ అండి అది? చెప్పండి. ఇంకెవరు చూపలేరు ఆ ప్రేమ, ప్రభువే చూపించాడు. అందుకే ఆ ప్రేమను మనం ఏం చేయాలండి? చూడాలి. అది ఎటువంటి ప్రేమ చెప్పాలి. ఏ ప్రేమ అది? హానికరుడైన సౌల్ని ఏం చేశాడు చెప్పాలి. గల్తీ చదివాం కదా, 2:20 ఏముంది? నా కొరకు తను తాను అప్పగించుకున్న ప్రేమ. రెండో ప్రేమ చెప్పాలి, ఎక్కువైన ప్రేమ. చాలామంది ఏదో డబ్బులు ఇవ్వచ్చు, లేకపోతే ఏదైనా చూసి పలకరించి రావచ్చు, కానీ ప్రాణం పెట్టిడి నా. మరి ప్రేమ ఎక్కువే కదా. మూడో ప్రేమ సామెతలు 17:17 ఏముందండి? విడవిసిపెట్టలేని ప్రేమ. ఆ ప్రేమను మనం చూడాలి. బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు చూస్తున్నామా చెప్పండి? సామాన్యంగా వెళ్ళిపోతున్నాం. ఆ ప్రేమను మనం జ్ఞాపం చేసుకుంటే అసలు మనకు కన్నీళ్ళు వచ్చేస్తాయి. ఎందుకంటే మనల్ని ఏం చేశాడైనా రాజులుగా చేశాడు, రాజుగా చేశాడు. అందుకే మనం ఏం చూడాలండి చెప్పాలి? తండ్రిని ప్రేమను చూడాలి. ఏం ప్రేమ అది? ఇర్మియా గ్రంథం ఆయన అంటారు శాశ్వతమైన ప్రేమ అది. ఇంకా ప్రేమ ఎక్కడ దొరకదు, ఇంకెక్కడ దొరకదు ఆ ప్రేమ. ఆ ప్రేమ ఏంటంటే ఉమ్మేయించుకుంది. ఆ ప్రేమ ఏం చేసిందండి? అవమానపరచబడ్డది. ఆ ప్రేమ ముళ్ళ కిరీటం ధరించింది. శరీరం అంతా నల్లగొట్టబడ్డది. ప్రతికూలమైన స్థితిలో చూపించిన ప్రేమ అది. అనుకూలమైన స్థలం అందరూ ప్రేమిస్తారు, బ్రదర్ అంటే బ్రదర్ అంటారు, అన్నీ ఉంటుంది, కామన్ అది. కానీ ప్రతికూలంగా వచ్చినప్పుడు ప్రేమించేది అది దేవుని ప్రేమ. చూడండి, ఒక మాట ఉంటుంది, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము. చదవక్క. ఇదే ప్రేమ అండి ఇది.
సహించిన ప్రేమ. ఏ ప్రేమ అండి? చెప్పాలి. ఏం ప్రేమ ఇది? ఆ, ఏ కాలం వరకు? దీర్ఘకాలం వరకు. మనం ఒకప్పుడు త్రాగుబోతులైనా, తిరుగుబోతులైనా, వ్యభిచారులైనా, విగ్రహారాధకులైనా, దూషకులమైన, మోసగాళ్ళమైన, అబద్ధకులమైన ఆ పరలోకమున్న తండ్రి ఏం చేస్తున్నాడండి? సహిస్తున్నాడు. అది సహించే ప్రేమ. చూడండి ఆ మాట మరలా చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి 13 మాట, ప్రేమ దీర్ఘకాలం సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడదు, స్వప్రయోజనం కొరకు విచారించు, త్వరగా అపకారం మనసులో. ప్రభు అపకారం మనసులో ఉంచుకోలేదు కాబట్టి ఈ దినాన్ని బేతనీయకు వచ్చాం. అదే అపకారం మనసులో ఉంచుకుంటే మనం ఎక్కడ ఉండాలండి? చెప్పాలి. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? శిక్షే ఈ సమయంలో. అందుకే మనం ఏం చూడాలి చెప్పండి? తండ్రి ప్రేమ ఎట్టుదో చూడాలి. ఆ ప్రేమ విడవదు, ఆ ప్రేమ సహిస్తుంది, ఆ ప్రేమ ఎక్కువ ప్రేమ. ఒక మాట ఉంటుంది చూడండి, యోహాను సువార్తలో, యోహాను సువార్త 13వ అధ్యాయమా మాట ఉంటుంది చూడండి, క్షమించండి, 15వ అధ్యాయము 9వ వచనం చదవండి. చాలండి. ఎలా ప్రేమించాడంటండి? తండ్రి నన్ను ఎలా ప్రేమించును? చదవండి ఆ మాట 9. తండ్రి నన్ను ఎలాగ ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగా ప్రేమించు, ప్రేమయందు నిల్చుండి. చూడండి, ప్రేమించిన కుమారుడిని మన కొరకు విడిచిపెట్టేసాడు ప్రభు. ఎవరిస్తారు చెప్పండి? తండ్రి నన్ను ఎలాగ ప్రేమించును, నేను మిమ్మల్ని అలాగూ ప్రేమించితే నా ప్రేమయందు నిల్చుండి. ఇంకో మాట ఉంటుంది చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయము 25వ వచనం 26వ వచనం. నీవు నా యందు ఉంచిన ప్రేమ మన యందు కూడా ఏముండాలండి? చెప్పాలి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు, నేను వారి యందు ఉండినట్లు వారికి నీ నామము తెలియజేసింది. చూసారండి, కుమారుని యందు తండ్రి ఏముంచాడంటే ప్రేమ ఉంచాడు. ఆ ప్రేమ మనలో కూడా ఉండాలి. మనలో ఏముండాలండి? ప్రేమ ఉండాలి. నేను వారి యందు ఉండినట్లు. అప్పుడు ప్రేమ ఎప్పుడైతే ఉంటుందో అక్కడ ఎవరుంటారు? ప్రభు ఉంటాడు. ప్రభు ఉండాలంటే మనలో ఏముండాలండి? చదవండి ఆ మాట. నీవు నా యందు ఉంచిన ప్రేమ నా యందు ఉండినట్లు, నేను వారి యందు ఉన్నట్లు వారికి నీ నామము తెలియజేసింది. ఈ సమయంలో అందుకే తండ్రి ప్రేమ నిజమే కదా. తండ్రి ప్రేమే. పిల్లలు తప్పు చేసినా చేరదీస్తాడు, ఆదరిస్తాడు, జాలి పడతాడు. కానీ ఆ ప్రేమ బయట వాళ్ళకి ఉండదు. ఎందుకని చెప్పండి? తండ్రి ప్రేమ వేరు. తండ్రి ప్రేమే. తండ్రి త్యాగం చేస్తాడు, ప్రయాసపడతాడు, కష్టపడతాడు, తన ధనమంతా కూడా పిల్లలకి ఏం చేస్తాడు? ఖర్చు పెడతాడు, వాళ్ళని ఒక ప్రయోజకులుగా చూస్తాడు. ఇది తండ్రి ప్రేమ. మనల్ని కూడా ప్రభు ఎలా చూశాడంటే రాజులుగా చూశాడు. రాజులుగా చేయట కొరకు ప్రభు ఈ లోకానికి వచ్చాడు, రిక్తునిగా చేయబడ్డాడు, తను తాను తగ్గించుకున్నాడు. అందుకే మన యందు ఏముండాలండి? ప్రేమ ఉండాలి. చూడండి 23వ వచనం, అదే 17:23. వారి యందు నేనును నా యందు నీవు ఉండటం వల్ల వారు సంపూర్ణంగా చేయబడి ఏకంగా ఉన్నాను. నీవు నన్ను పంపితియో, నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా చూడండి, ఆయన కూడా ప్రేమించాడు. మరి ఈ సమయంలో మనం ఏం చూడాలండి? ఆ ప్రేమే కదా శిలువలో వేలాడుతున్నప్పుడు వీరేం చేస్తున్నారు వీరు, ఆ ప్రేమను బట్టి వచ్చింది క్షమాపణ. అంత రక్తమక్తులు అసలు ఆ రక్తంతో వేలాడుతూ గాయాలతో హాని చేసిన వారిని కూడా ప్రభు ఏం చేశాడండి? వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు. ఇది మాట. రెండోది చూడండి, ఒక మాట చదువుకుందాం. ఏం చూడాలి? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం.
ఉమ్, చాలండి. ఏం చూడాలండి? ఆయన నిన్ను పిలిచాడు. ఎలా పిలిచాడు? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. పిలిచాడు. దేని కొరకు పిలిచాడు? చాలామంది పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు చెప్పండి? ఏదో అవసరతను బట్టి పిలుస్తారు. కానీ ఈయన అలా పిలవలా. ఎందుకొరకు పిలిచాడు? చదవండి ఆ మాట, కంటిన్యూ చేయండి. మీలో రోకరీతి జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలవలేదు, కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయింపుకున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని ఏర్పరచుకుని బలవంతులైన వారిని సిగ్గుపరచు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని తృణీకరింపబడిన వారిని ఎన్నిక లేని వారిని దేవుని ఏర్పాటులోకి పిలుచుకున్నాడు ఆయన. ఇందా చదివాం కదా, పేతురు రాసిన మొదలుపెట్టి 2వ అధ్యాయం 9వ చదవండి ఆ మాట మరలా. 2:9 ఎక్కడి నుంచి పిలుచుకున్నాడు? చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములు అందుకు పిలిచాడు ఆయన. మనం ఏం చేయాలండి? ప్రచురిస్తున్నారా? బలలో పాల్గొని వెళ్ళిపోతున్నారు. ప్రభు గురించి ఒక సాక్ష్యమని చెప్తున్నావా? నీ రక్షణ సాక్ష్యం సువార్త చెప్తున్నావా? ఎందుకు పిలుచుకున్నాడు ప్రభు? చీకటిలోంచి పిలిచాడు, రాజుగా చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా చేశాడు, ఏర్పరిచిన వంశంగా చేశాడు. ఎందుకు పిలిచాడు? ఏం పరిశీలించాలి? ప్రచురిస్తున్నారా? ఎక్కడి నుంచి పిలిచాడంటే మనల్ని లోకంలో వెర్రివారం, లోకంలో ఎటువంటి వారు చీకటిలోనే ఉన్నాం. లోకంలో వెర్రివారం, బలహీనం, నీచులం, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఈ పిలుపు చూస్తున్నావా? మిమ్మల్ని పిలిచిన పిలుపు ఏం చేయాలండి? చూడుడి. ఎక్కడి నుంచి పిలవబడ్డాం మనం? చీకటిలోంచి, లోకంలోంచి పిలవబడ్డాం. ఈ పిలుపు చూడాలి. చూస్తున్నాం లేదని చెప్పండి. ఎవరిని చూస్తున్నాం? చెప్పాలి. ప్రభువుని చూడాలి. పైకి చూడాలి. పైకి చూస్తే ఎవరు కనబడతారండి? కిందకు చూస్తే మనకు కనబడదు. ఈ సమయంలో సహోదరులారా మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడుడి. చూడాలి, ప్రభు వైపు చూడాలి. ఎవరిని చూడాలో మరి ఈ సమయంలో బల్ల యొద్దకు వచ్చినప్పుడు మనమే పరీక్ష చేసుకోవాలి. ఎందుకంటే ప్రభు యొక్క బల్లలో మనం పాలు పొందేటప్పుడు ఆయన ప్రేమను చూడాలి. ఆ ప్రేమ పొందిన మన పిలుపుని చూసుకోవాలి. అందుకే పేతురు రాసిన పత్రికలో మాట ఉంటుంది చూడండి. పేతురు రాసిన పత్రికలో పేతురు రాసిన 2వ పత్రిక 10వ వచనం. అందువలన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకుని మరీ జాగ్రత్త పడుడి. చూసారండి, ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. అది సౌలును దేవుడు ఏర్పాటు చేశాడు, కానీ ఆయన ఏం చేయబడ్డాడండి? అవిధేయత చూపించాడు. మళ్ళీ వెంటనే దేవుడు ఎవరిని కోరుకున్నాడు? దావీదును కోరుకున్నాడు. తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అధికారాన్ని పోగొట్టుకున్నాడు. సౌలు ఏమయ్యాడంటే హతమయ్యాడు. ఈ సమయంలో అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యం చేసుకుంటూ మరీ జాగ్రత్త పడాలి. మొట్టమొదటిగా తండ్రి ప్రేమను మనం చూడాలి. రెండవదిగా ఎవరి ప్రేమను చూడాలి? ఎవరిని చూడాలండి? పిలుపుని చూసుకోవాలి. ఒకప్పుడు మన జీవితం ఏంటో మనకు తెలుసు, మనం ఎక్కడుండేవాళ్ళో తెలుసు. నేను ఇందా చెప్పా, నేను అటువంటి వాడిని, నా చదువు తక్కువ, కానీ ప్రభు అన్నీ నేర్పించాడు. దేవుని దగ్గర నేర్చుకున్నా, నాకు దేవుడు వివేకం ఇచ్చాడు, నేర్చుకున్నా. ఎందుకంటే నా స్థితి నేను తెలుసుకున్నా. మనం కూడా తెలుసుకోవాలి, ఎక్కడి నుంచి పిలవబడ్డాం, దేని కొరకు పిలవబడ్డాం, ఇది మనం గుర్తించాలి. అప్పుడు మనం ఏం చేస్తామండి? ఆయన యొక్క గుణాతిశయములను ప్రశ్నిస్తాం. సమయం వస్తే ప్రభువుని ప్రచురించాలి. అది సమయం ఇచ్చినప్పుడల్లా ఏం చేయాలండి? ప్రభువుని ప్రచురించాలి. అవకాశం దొరికినప్పుడు దేవుని గురించి చెప్పాలి, సాక్ష్యం. కానీ ఇతరుల గురించి, నా గురించి, మీ గురించి చెప్పుకుంటే ప్రయోజనం ఏముంది చెప్పండి? అది కింద చూసే విధానం. అది
నువ్వు పైకి చూస్తే ఏం చూస్తాం? ప్రభువుని చూస్తాం. ఈ సమయంలో మనం ప్రభువుని చూడాలి. ఇంకో మాట ఉంటుంది చూడండి, మూడో విషయం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. ఇది మూడోది. ఇప్పుడు బల్ల దగ్గరికి వచ్చేటప్పుడు మనం ఏం చూసుకోవాలి? మీరు విశ్వాసం గలవారే ఉన్నారు లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకుని పరీక్ష చేసుకోవాలి. అది ఏం చూసుకోవాలండి? ఉన్నారా లేరా చెప్పాలి. ఇందాక ప్రభు అడిగారు ఆ గుడ్డివాడిని, నువ్వు దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలంటే ఉంచుతున్నాడు, మొక్కాడు అంతే. ఈ సమయంలో ప్రభు అదే మాట మనల్ని అడుగుతున్నారు, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకుని. ఎవరికి రాశారు ఈ పత్రిక? కొరింథీయులకు రాసిన సంఘానికి రాసిన పత్రిక ఇది. అది సంఘంలో ఏముండాలండి? విశ్వాసం ఉండాలి, ప్రేమ ఉండాలి, ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఇవేమీ లేకపోతే ఆయన రాకళ్ళు ఎత్తబడలేం. మనలో ఏముండాలండి? ప్రేమ ఉండాలి, ఇంకేముండాలి? పరిశుద్ధత ఉండాలి, ఐక్యత ఉండాలి, సమాధానం ఉండాలి, విశ్వాసం ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇవి లేకపోతే ఆ ప్రభు యొక్క పరలోకానికి చెప్పాలి, ఆత్మ విషయమే దీని లేని వారు ధన్యులు. ఆత్మ విషయమే దీని లేని వారు దీనత్వం. ఈ సమయంలో మనమే పరీక్ష చేసుకోవాలి. చూడండి, విశ్వాసం ఉందా? ఏ విశ్వాసం ఉంది? చూడండి కొన్ని విషయాలు చూడండి. ఒక మాట, లూకాసు సువార్త 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. ముగించేస్తాను, ఎందుకంటే మన టైం ప్రకారం యేసు ఈ మాటలు విని ప్రభు చూసేది ఏంటండి? మనం ఆయన చూస్తే ఆయన ఏం చూస్తాడు? ఏ విశ్వాసం అది? గొప్ప విశ్వాసమే. కానీ ఆ విశ్వాసంలో ఏముంది ముందు? మొన్న బైబిల్ స్టడీ కూడా ప్రవర్తన గురించి జ్ఞాపం చేసుకున్నాం. అక్కడ ప్రవర్తన అని రాయబడ్డది, కానీ ఆ ప్రవర్తనలో నీతి ఉండాలంట. ఆ ప్రవర్తనలో ఏముండాలండి? వినయం ఉండాలంట. ఆ ప్రవర్తనలో ఏముండాలి? యథార్థత ఉండాలంట. ఆ ప్రవర్తనలో ఏముండాలి చెప్పాలి? దుర్మార్గం ఉండకూడదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకొనుము. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే యథార్థంగా ఉండాలి, నీతి ఉండాలి, వినయం ఉండాలి, ఇంకేముండాలండి? మంచి ప్రవర్తన ఉండాలి. ఇప్పుడు కూడా ఏం చూసుకోవాలంటే విశ్వాసాన్ని చూసుకోవాలి. విశ్వాసంలో ఏముండాలండి? గొప్ప విశ్వాసం. 2వ మాట ఉంటుంది చూడండి, మత్తయి సువార్త 13వ అధ్యాయం 58వ వచనం చదవండి. విశ్వాసమే. ఆ విశ్వాసానికి ఏముందండి? అవిశ్వాసం ఉండకూడదు. అందుకే ప్రభు చెప్తున్నారు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13:5 ఏముందంటే, మీరు విశ్వాసం గలవారే ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూసుకోవాలంట. ఏ విశ్వాసం ఉంది? ఆయన చూసినప్పుడు గొప్ప విశ్వాసం ఉంది. ఇక్కడ చూస్తే ఏ విశ్వాసం అండి? చదవ, అది కంటిన్యూ చేయి. నీ జీవితంలో అద్భుతం చేయబోవడానికి కారణం ఏంటంటే అవిశ్వాసం. ఏ విశ్వాసం అండి ఇది? అవిశ్వాసం. తోమతో ప్రభు మాట్లాడతారు, నువ్వు అవిశ్వాసి ఉండక ఏమై ఉండాలి? విశ్వాసి ఉండాలి. విశ్వాసం అంటే మనం గత సమయంలో జ్ఞాపం చేసుకున్నాం. ఇది 2వది. 3వది చూడండి, ఇంకో విశ్వాసం, మత్తయి సువార్త 14వ అధ్యాయము 34వ వచనం. పద్నాలుగు 31. వెంటనే యేసు చేచాపి అతన్ని పట్టుకుని, అల్ప విశ్వాసి. ఏం విశ్వాసి అండి? అంటే సందేహం ఉన్నవాడు అల్ప విశ్వాసి. అది చూసి నమ్మేవాడు ఎవరండి? అవిశ్వాసి. చూడక నమ్మిన వారు విశ్వాసి. గొప్ప విశ్వాసం, అల్ప విశ్వాసం, ఇంకేం విశ్వాసం? అవిశ్వాసం. ఏ విశ్వాసం ఉంది మనలో చెప్పండి. ఇంకో మాట ఉంటుంది చూడండి,
తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఏ విశ్వాసం అండి ఇది? నిష్కపటమైన విశ్వాసం. ఎవరిలో ఉంది? ఎవరిలో ఉంది? తిమోతిలో ఉంది. తిమోతి గురించి పౌలు ఒక సాక్ష్యం చెప్తాడు. తిమోతి నా వలే పనిచేస్తున్నాడు అన్నాడు. పౌలు ఎలాగైతే పనిచేస్తాడో తిమోతి కూడా పనిచేస్తున్నాడు. అందుకే ఆయన గురించి రాయబడిన మాట. ఏ విశ్వాసం అండి ఇది? నిష్కపటమైన విశ్వాసం. ఆమె అవ్వలో ఉంది, తల్లిలో ఉంది, ఇంకెవరిలో వచ్చిందండి? తిమోతిలో కూడా వచ్చింది. చదవండి, ఆ మాట అక్కడ ఉంది. ఆ విశ్వాసం మొదట నీ అవ్వైన లోయలోను నీ తల్లి అయిన ఇనోకిలోను వసించింది. అవి ఎవరిలో ఉందండి? తిమోతిలో కూడా ఉంది. విశ్వాసం వ్యాప్తి చెందాలి, ఆగిపోకూడదు. అవిశ్వాసం ఉంటే వ్యాప్తి ఉండదు, అల్ప విశ్వాసం ఉంటే వ్యాప్తి ఉండదు. ఏ విశ్వాసం ఉండాలి? ఏ విశ్వాసం అండి? నిష్కపటమైన విశ్వాసం. అది అందుకే ప్రభువు చెప్తున్నారు, ఏం చూసుకోవాలి? విశ్వాసాన్ని చూసుకోవాలి. చూడండి, ఇంకో మాట ఉంటుంది, ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. చాలండి. ఇది పేతురు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ఏముందండి? ఏ విశ్వాసం అండి? అమూల్యమైన, అంటే శ్రమలకు కూడా తట్టుకుంటుంది. ఎన్ని శ్రమలు వస్తాయంటే విశ్వాస జీవితంలో, ఆ శ్రమలన్నిటిలో కూడా ఈ విశ్వాసము. అక్కడ చదవండి, నేను చదువుతున్నాను, చదవండి. నశించిపోవచ్చున్న సువర్ణము అగ్నిపరీక్ష శుద్ధపరి దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధన చేత పరీక్షకు నిలిచింది. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు మహిమయు ఘనత కలుగుటకు. ఏ విశ్వాసం అండి ఇది? మెప్పు కలగాలంటే, మహిమ కలగాలంటే, ఘనత కలగాలంటే అమూల్యమైన విశ్వాసం. మరి ప్రభు యొక్క బలలో పాలు పొందే మనము మన ప్రేమ ఎట్టిదో ప్రభు ప్రేమ చూడాలి. తండ్రి ప్రేమ ఎట్టిదండి? చదివాం, చాలా విషయాలు నేర్చుకున్నాం. టైం అయిపోతుంది కాబట్టి ముగిస్తాను. 2వదిగా మీ పిలుపు చూసుకోండి. 3వది ఏం చూసుకోవాలి? విశ్వాసం చూసుకోవాలి. చాలా విషయాలు చెప్పబడ్డాయి, మళ్ళీ మనమే పరీక్ష చేసుకోండి. ఇతరులు చూడొద్దు, ప్రభు చూడండి. ప్రభు యొక్క బలలో మనం పాలు పొందుతాం.